అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నామండి. బాగున్నారు కదా మీ కుటుంబాలంతా కూడా? మన ప్రభువు ఇంటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాము కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే రూతు గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము 16వ వచనం. రూతు గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము 16వ వచనంలో, అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను ప్రతిమాలు కొనవద్దు. నువ్వు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చూసారా, నీవు నివసించిన చోటనే నేను నివసిస్తాను, నీ దేవుడే నా దేవుడు, నీ ఇల్లే నా ఇల్లు. ఎంత చక్కగా రూతు తన అత్త యొద్ద ఒక రిక్వెస్ట్ అడుగుతుందన్నమాట. మొట్టమొదటిగా రూతు అనే పేరుకి అర్థం ఏంటి తెలిసిన? స్నేహితురాలు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చూడండి, అత్తకి తగినటువంటి మంచి కోడలో చిక్కటం ఈ కాలంలో ఎంతో అదృష్టం అన్నమాట. చూసారా, నయోమి దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డల వాళ్ళు, కానీ రూతు మోయాబీరాళ్ళు. అంటే దేవుడు అంటే వాళ్ళకి తెలియదు, దేవుని ప్రేమ అంటే వాళ్ళకి తెలియదు. కానీ నయోమి 2 కుమారులు, తన యజమానుడు, వాళ్ళిద్దరు కూడా బెత్లెహేముపురంలో, చూడండి, బెత్లెహేములో కరువు వచ్చిందని మోయాబు దేశానికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి స్త్రీలను పెళ్లి చేసుకోవడము వాళ్ళిద్దరు కుమారులకి. అక్కడి నుంచి తన యజమానుడు చనిపోవడము, 2 కుమారుల తర్వాత చనిపోయిన తర్వాత ఇద్దరు కూడా కోడన్లో, చూడండి, మేము కూడా బెత్లెహేముకి వస్తామమ్మా అత్త అన్నప్పుడు నయోమి, అమ్మ వద్దు, నా కడుపున ఇంక మరలా కుమారులు పుట్టబోరు, మీ జీవితాలు ఎందుకు పాడు చేసుకుంటారు, మీరు ఎవరినైనా చేసుకుని సంతోషంగా ఉండిపోండి అని తన అత్త అన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా ఒప్పుకోలేదు. కానీ మరలా తన చిన్న కోడలైనటువంటి ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని తనకి అమ్మగారింటికి వెళ్ళిపోయిందనమాట. ఓర్ప అనే మరి పేరుకి చూడండి, ఓర్ప అనే పేరుగానే ఆమెలో ఓర్పు లేదు, సహనం లేదు, దీర్ఘశాంతం లేదు. కానీ రూతు మాత్రము చూడండి, అత్త కోడల మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదో అనేక జనాలకి ఇప్పుడు మనం నేర్చుకోగలుగుతున్నాం. చూడండి, రూతు లాంటి కోడళ్ళు మరి ఎక్కడున్నారు చెప్పండి? అత్త, నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి నేను వస్తా, మరణం తప్ప మన ఇద్దరిని ఏది కూడా విడదీయలేదు, నీ జనమే నా జనము, నీ ఊరే నా ఊరు, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడికి వస్తాను పదా. ఈరోజు నువ్వు 3 కోల్పోయావు, కానీ నేను ఒక్కడినే కోల్పోయా. నీకు 3 దెబ్బలు తగిలినాయి, నాకు 1 దెబ్బ తగిలింది. నీ గాయం పెద్దదా, నా గాయం పెద్దదా? నీతో నేను వస్తా, జీవితకాలం అంతే నీతో ఉంటా నేను, నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడికి వచ్చి నిన్ను పోషిస్తా అనేటువంటి కోడళ్ళు ఎక్కడున్నారండి ఈ కాలంలో? అత్త కూడా చూడండి ఎంతగా మరి తన 2 కోడలు ప్రేమించింది, కానీ ఓర్ప వెళ్ళిపోయింది. కానీ రూతు చూడండి, తన అత్త ఎంతగా ప్రేమించింది. అమ్మా, మీరు యవనస్తురాళ్ళు, మంచి పాయంలో ఉన్నారు, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి అని తన అత్త చెప్పడము మనం చూస్తున్నాం అనమాట. ఇలాంటి అత్తలు వీడియో చూస్తున్నాం. మన మధ్యలో ఉన్నారా ఎవరైనా? రూతు లాంటి కోడళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలుసుకోండి. తన అత్తను రూతు ఎలాగ ప్రేమించిందో ఒకసారి తెలుసుకోండి. తన అత్త ఎంతగా గాయపడిందో రూతుకి అర్థం చేసుకున్న, తన హృదయంలో అర్థం చేసుకోగలిగింది. ఈరోజు కుటుంబంలో అత్త కష్టాన్ని కోడలు అర్థం చేసుకోగలిగే కోడలు ఉన్నారా? ఈరోజు కోడల కష్టాన్ని అత్త అర్థం చేసుకున్నటువంటి అత్తలు ఉన్నారా? ఈరోజు ఒకరిని చూస్తే ఒకరికి అవ్వదు, ఉదయకాలం లేస్తేనే గొడవలు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా మారుమనసు పొందాలి. రూతు లాంటి కోడలుగా మీరు మారిపోవాలి. అత్తని రూతు ఎంతగా ప్రేమించిందంటే చూడండి, మరణం తప్ప మన ఇద్దరిని ఏది కూడా విడదీయలేదు అని చెప్పడం ద్వారా ఆమె పట్ల ఒక నమ్మకం కుదిరింది నయోమికి. నిజంగా నాతో రావడానికి
ఆమెకి ఒక నమ్మకం కుదిరింది, ఆమె సమ్మతించింది. నిజంగా రూతు లాంటి కోడలు దొరకడం ఎంతో అదృష్టం అన్నమాట ఈ కాలంలో. మరి అత్తలు కూడా చూడండి, ఎంతగా సర్దుకుని పోయే అత్త నయోమి. సంతోషంగా ఉండమ్మా, మీరు సంతోషంగా ఉండండి. నా కడుపున మరి ఇప్పుడు ఒక పురుషుడిని కూడితే నేను అతడు పుట్టి పెద్దవాడేళ్ళకే మీకు వయసు అయిపోతుంది, మరలా ఇచ్చి పెళ్లి చేయడానికి నా కడుపున ఇంకా బిడ్డలు పుట్టబోరు. మీరు ఎదురు చూస్తకుండా సంతోషంగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోండి మీ అమ్మగారిళ్ళకి అన్నప్పుడు, వద్దత్త, నేను మీతో కూడా వస్తాను, నేను నిన్ను పోషిస్తాను, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళనని ఆ రూతు చూడండి ఎంతగా చూడండి, నీ దేవుడే నా దేవుడని దేవుని యొక్క ప్రేమ ఎలాగ తెలుసుకున్నదో. మోయాబురాళ్ళు, ఆ యొక్క మోయాబు దేశం అంటే మోసంతో కూడినటువంటి దేశం, వ్యభిచార కేంద్రం అది. అలాంటి ఆ యొక్క ఊరిలో నుంచి అద్భుతమైనటువంటి కోడలు రావడం ఎంత అదృష్టం అండి నయోమికి. ఈరోజు చూడండి, ఆ రూతు కలిగినటువంటి మంచి గుణం, సద్గుణం ఈరోజు మరి మన పట్ల కోడలు కలిగి ఉన్నారా, అత్తలు కలిగి ఉన్నారా? ఈరోజు అలాంటి సద్గుణం కలిగినటువంటి మనస్సు కలిగి ఉండాలన్నమాట. దేవుని ప్రేమ రూతులో ఎంతగా పుట్టుకొచ్చిందో చూడండి. తన అత్తను విడిచిపెట్టి వెళ్ళిపోనంటుంది, నేను పోషిస్తానని. ఉలవల చేలోకి వెళ్ళి ఆ పరిగెలు మరి కింద వేసినటువంటి పరిగెలంతా ఏరుకొని వచ్చి తన అత్తను పోషించింది. దేవుడు తన యొక్క సద్గుణాన్ని చూశాడు, తన మంచి మనసును చూశాడు. దేవుడు బహుగా ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడం మనం చూస్తున్నాం అన్నమాట. హల్లెలూయా. నయోమిని దీవించాడు, రూతును దీవించాడు. అద్భుతమైనటువంటి జీవితము రూతుకి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా మరి రూతు లాంటి జీవితం జీవిస్తారా? అత్తలతో గొడవలు పెట్టుకుంటారా? అత్తలు కోడలతో గొడవలు పెట్టుకుంటారా? ఈరోజు మారు మనసు పొందుతారా? వీడియో చూసి ఇప్పుడు మీరు దయచేసి మారు మనసు పొందాలి. ఆ రూతు యొక్క సద్గుణం, మంచి గుణాన్ని చూడండి. అత్త యొక్క నయోమి మంచి గుణాన్ని చూడండి. వాళ్ళిద్దరూ ఎలాగ కలిసిమెలిసి ఎలాగ జీవించారో కుటుంబంలో ఈరోజు ఒకరి పట్ల ఒకరు మంచి మనసు కలిగి ప్రేమ ఐక్యత కలిగి జీవిస్తే దేవుడు ఆ కుటుంబంలో సంతోషము సమాధానం కలిగిస్తాడు. దేవుడు ఆ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చూడండి ఎంత మంచిది, సద్గుణం, మంచి గుణం కలిగినటువంటి రూతు. అలాంటి కోడళ్ళు ఈరోజు ఉన్నారా? మారు మనసు పొందండి. కోపము, ఆవేశం ఒకవేళ ఉంటే మారు మనసు కలిగి ఈరోజు మీ అత్తను ప్రేమించండి, మీ యజమానుని ప్రేమించండి, మీ మామగారిని ప్రేమించండి. అత్తలు కోడలు ప్రేమించండి. సొంత కుమార్తెల వల్ల మీరు చూసుకోండి. నయోమి ఎలాగైతే తన మంచి కొరకు ఒక మాట, మంచి మాట అంది కదా, అలాంటి మంచి మాటలు నీ కోడలను గురించి పలుకుతున్నావా? మరి సాడలు చెప్తున్నావా కోడల పైన? వద్దు. ఈరోజు మీరు ఐక్యత కలిగి రూతు నయోమిలాగా జీవించాలని దేవుని పేరట మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. రూతు లాంటి సద్గుణము, నయోమి లాంటి మంచి మనసు కలిగి జీవిస్తే కుటుంబాలు అన్నీ కూడా కట్టబడతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం, వందనాలు. ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం నాయనా ప్రభా, మరి రూతు లాంటి సద్గుణం కలిగినటువంటి మంచి మనసు ప్రతి ఒక్క నాయన కుమార్తెలకు దయచేయండి, అత్తలకు దయచేయండి ప్రభా. కుటుంబాల్లో ప్రేమ ఐక్యత కలిగి రూతు నయోమిలాగానైనా జీవించడానికి కలిసి కృప చూపించండి. ఆ కుటుంబాన్ని నాయన ప్రభా ఉన్నతమైన స్థితిలో దీవించడం మేము చూస్తున్నాం ప్రభా. అలాంటి నాయన ప్రేమ కలిగినటువంటి కుటుంబాలు ప్రభా ఈ రోజు నాయన ఎన్నో లేవు ప్రభా. ఐక్యత లేనటువంటి కుటుంబాలు, అత్త కొడల మధ్యలో సమాధానం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో నాయన సమాధానం, ఐక్యత, ప్రేమ దయచేయండి తండ్రి. నయోమి ఆయన రూతు లాంటి నాయన జీవితాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి కలిసిమెలిసి ఉండే జీవితాలు అనేక మందికి అనుగ్రహించమని, విడిపోయిన కుటుంబాలు సమకూర్చమని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం తెచ్చేయండి, వివాహం కాని వారికి వివాహం తెచ్చేయండి, గర్భం లేని వారికి గర్భఫలం తెచ్చేయండి తండ్రి. ఆయా రోగంలో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి, ఇప్పుడే సమాధానం తెచ్చేయమని తండ్రి కృప చూపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.